స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా వరకు స్టూడెంట్స్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ కంప్లీట్గా చేసుకున్న వాళ్ళు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్ని వాటి గురించి అయితే మీకు ఇప్పుడైతే నేను అడుగుతున్నారన్నమాట. చాలామంది స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకున్న వారు నెక్స్ట్ ఏం చేయాలో వీళ్ళకు వచ్చిన ఐడితోని ఏం చేయాలి వీటి గురించి అయితే మీకు ఫుల్గా డీటెయిల్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసినట్లయితేనే టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అన్నమాట. ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో మీ యొక్క ర్యాంకుకి సంబంధించి కాస్ట్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే క్యాస్ట్కి సంబంధించి కూడా మీరు ఏదైతే క్యాస్ట్ ఉందో దానికి సంబంధించి కూడా ర్యాంక్ ఎంత వచ్చిందో తప్పకుండానైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరన్నమాట. చేయకుండానైతే ఇక విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనం లేట్ చేయకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ వెబ్ ఆప్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇంకా 2 డేస్లోనైతే స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్నమాట. స్టార్ట్ అవ్వగానే మీరు ఏం చేయాలంటే TSE.in NSE.inలో వచ్చేసి ప్రతి ఒక్కరైతే ఎంసెట్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. మనకు తెలుసు అందులో మీకు అక్కడ లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే చూపించడం అయితే మీ యొక్క ఏదైతే ఐడి ఉంటుందో ఐడి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ అయితే రాలేదన్నమాట. రేపటి నుంచి ఎల్లుండి నుంచి అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఉండబోతున్నాయి అన్నమాట. సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు అక్కడ లాగిన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక ఐడి అయితే అడుగుతుంది. అయితే మనం చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్ ఒక ఐడి అయితే చేశారా అంటే దానికి సంబంధించి కూడా ఒక ఐడి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కౌన్సిలింగ్ సంబంధించి కూడా అయితే అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ అని అయితే మీకు అడుగుతుంది. అక్కడ అందరూ కూడా ఈ యొక్క క్రియేట్ పాస్వర్డ్ అయితే న్యూ క్రియేట్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఆ పాస్వర్డ్ అనేది అయితే మీరు ప్రతి ఒక్కరైతే గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఒకవేళ మీకు గుర్తు లేనిచో ఈ యొక్క ఏదైతే ఉందో మనకి ఐడి అనేది అయితే గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. PS3లోకి అయితే వెళ్ళాలంటే తప్పకుండా